ఆ సినిమా ఆగినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరిగినా కూడా అంటే ఇదేమి హీరో వచ్చాడు ఇలా జరిగింది కదా, ఎన్నో జరిగాయి, ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు అన్నీ జరిగినవి ఒక హీరో వచ్చినప్పుడు జరగలేదు. కానీ చాలా చాలా తొక్కుసలాట జరుగుతుంది, ఒకళ్ళ ప్రాణాలు పోయి ఏం జరిగినా హీరో మీద ఆ డిఆర్ యాజమాన్యం మీద కంపల్సరీ కేసు పెడతారు. ఆ కేసు అనేది కామన్గా కంపల్సరీ. ఎందుకంటే మీకు ఆర్ఎంబి సర్టిఫికెట్ ఉందా, మీకు ఆ ప్రాపర్లీ 1400 మంది జనం లోనికి వెళ్ళటానికి మీకు వే ఉందా, ఒకవేళ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ ఉంటే ఫైర్ కరెక్ట్గా చెక్ చేశారా లేదా, ఈ మొత్తం టోటల్గా జనాలన్నీ ఒకవేళ ఇలాంటి ఎమర్జెన్సీ ఉండేటప్పుడు బయటకు రావడానికి జనాలకి ఏమైనా వెసులుబాటు ఉందా, ఇంతమంది జనం ఎందుకు తొక్కుసలాట చేసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ ప్రాపర్లీ ఎంక్వైరీ ఉంటుంది. ప్రాపర్లీ ఎంక్వైరీ ఉండి ఆ డిఆర్ని సీజ్ చేసే అధికారం కూడా ఉంటుంది, సీజ్ చేస్తారు కూడా. ఎందుకంటే ప్రాపర్లీ ఇవన్నీ కూడా లేనివనే కనబడుతున్నాయి. మరి కనుక దాంట్లో అందరూ తప్పే చేశారు, ఆర్ఎంబి వాళ్ళు కానీ ఇవన్నీ తప్పు చేశారు. కాబట్టి ఈరోజు పాపం వాళ్ళు సినిమా వేసుకున్నారు. ఆ సినిమా వస్తున్నప్పుడు 1400 మంది జనం, అంటే నాట్ ఓన్లీ జోక్, ఆ 1415 ఎంత జనం ఉన్నప్పుడు ఆ జనంలో హీరో వచ్చి ఏదైతే హీరో ఉన్నాడో హీరో వచ్చేటప్పుడు మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, మనం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, మన హీరో పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వనప్పుడు మీరు హీరోకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మీరు హీరోకి ఎందుకు ఇన్ని టికెట్లు ప్రొవైడ్ చేయవలసి వచ్చింది, ఇవన్నీ కూడా ఫస్ట్ అక్యూజ్డ్ ఎగ్జిబిటర్, నేను ఒక ఎగ్జిబిటర్నే కాబట్టి. తర్వాత ఈ ఈవెంట్ ఆర్గనైజింగ్, అంటే ఎవరైతే హీరో గారు వస్తున్నారో ఆర్గనైజింగ్. తర్వాత పోలీసులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి కంప్లైంట్లు అవసరం లేదు, వాళ్ళకి ఏం అవసరం లేదు. అక్కడ లాండారు అదుపు తప్పుతుంది అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇమీడియట్లీ ఇన్ఫామ్ చేయాలంటే ఏసీపీ గారికి అండ్ డీసీపీ గారికి, సార్ లాండారు అదుపు తప్పుతుంది, హీరో గారిని రాకుండా చేయాలంటే అప్పుడు ఇమీడియట్లీ నోటీస్ సర్వ్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తూ ఉంటాం మనం. నోటీస్ ఇచ్చి ఇమీడియట్లీ మీరు రావద్దండి, ఇక్కడ లాండారు అదుపు తప్పే పొజిషన్ ఉంది అని మనం నోటీస్ ఇచ్చే అధికారం కానీ, ఆ ఆపే అధికారం కానీ, హౌస్ అరెస్ట్ చేసే అధికారం కానీ మొత్తం అధికం పోలీసులకు ఉంది. అది అక్కడ వైఫల్యం కనబడుతుంది. అలాగే ఇది అయిపోయిన తర్వాత అరెస్ట్ చేశారు, థియేటర్ వారిని అరెస్ట్ చేశారు. అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది పరారులో ఉన్నారు. ఓకే, అరెస్ట్ చేసేటప్పుడు హీరో గారిని అరెస్ట్ చేశారు. హీరో గారిని అరెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్లీ లా, అంటే నేను ప్రాపర్లీ లాలో ఎక్కడైతే ఉందో కొన్ని సందర్భాల్లో ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ హౌస్ మోషన్, మన లంచ్ మోషన్ మూవ్ చేశారు. స్క్వాష్ పిటిషన్ ఆల్రెడీ పెండింగ్లో ఉండేటప్పుడు ఆయన పారిపోయే వ్యక్తి కాదు, లేకపోతే మన రాత్రి ఎక్కడైనా అబ్స్కాండ్ అయ్యే వ్యక్తి కాదు. ఆయన అరెస్ట్ చేసేటప్పుడు అంత అర్జెన్సీగా అరెస్ట్ చేసి రిమైండ్ రిపోర్ట్ చేసి ఆయన మొత్తం టోటల్గా డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్ళి పెట్టే అంత అవసరం లేదు. ఎందుకంటే అక్కడ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. ఇక్కడ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్న డిసిషన్ తీసుకున్నాక కూడా అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే అరెస్ట్ చేసిన తర్వాత కూడా జైలుకు పంపించాలంటే కూడా మనం ఆల్రెడీ ఇక్కడ ప్రాపర్లీ హైకోర్టు వారు ఏ తీర్పు ఇస్తారో చూసి కూడా పంపించవచ్చు. ఎందుకంటే సో మెనీ కేసెస్ టైము తీసుకుని వెళ్తుంది. కానీ ఎక్కడ వైద్య పరీక్షలు తీసుకొని 11:45 తీసుకొచ్చి గబ్బా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక పోలీసులు ఒక అత్యుత్సాహం అనుకోవచ్చు. ఎందుకంటే అంత అలా తీసుకొచ్చి ఒక నైటు ఒక హీరోని అంటే బెయిల్ వచ్చినా కూడా నైట్ అరెస్ట్ చేసి లోన్ ఉంచడం అనేది యాజ్ పర్ లా. కాకపోతే ఏంటంటే కోర్టు ఉత్తరాలు లేట్ వచ్చాయి కాబట్టి. కానీ ప్రాపర్లీ అదే కానీ మీరు ఒక అరగంట మామూలుగా ఇక్కడ ఉండుంటే అయిపోయింది కదా. ఇవన్నీ కూడా అత్యుత్సాహం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే వ్యక్తి కాదు కనుక మనం అంత అర్జెన్సీగా అరెస్ట్ చేసి ఈయన మనం రిమైండ్ చేయాల్సిన అవసరం లేదేమో అనేది మనకి. ఓకే, మన పాయింట్ ఆఫ్ ఇది. వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఏమంటారంటే ఒక సెలబ్రిటీ అయినా, ఒక సినిమా హీరో అయినా, ఒక సామాన్యుడైనా మేము చట్టం ముందు సమానమే, మేము అరెస్ట్ చేయకపోతే వాళ్ళు అమాయకులు కాబట్టి ఆమె చనిపోయినా కూడా ఎంత సెలబ్రిటీ కాబట్టి పట్టించుకోవట్లేదు అని అంటారు. కనుక మేము చట్టం తన పని తాను చేసుకుపోయింది, దీంట్లో ఏ తప్పు చేయలేదు, యాజ్ పర్ లాలోనే మేము చేసాము, మేము కేసు కూడా కరెక్ట్గా ప్రాపర్లీనే పెట్టాము అని అంటారు. అవన్నీ తప్పులేదు. ఆల్రెడీ హైకోర్టు వాళ్ళ దగ్గర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏమి ఇస్తారో చూడాలి కదా. అత్యున్నత న్యాయస్థానం ఇస్ ఆర్గ్యుమెంట్ అండ్ 4 o'clock వెయిటింగ్ ఉండాలంటే నేనేమంటున్నానంటే 4 o'clock ఆర్గ్యుమెంట్స్ హైకోర్టు వారు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ తీర్పు వస్తుందో చూసి పంపించుండుంటే ఒకవేళ బెయిల్ 5:40కి వచ్చింది. బెయిల్ 5:40కి వస్తే 5:30కి రిమైండ్కి వెళ్ళారు. అది కానీ ఆ 10 నిమిషాలు ఆగి ఉంటే ఆ ఒక సెలబ్రిటీ లోన్ అంటే వెళ్ళడం అనేది తప్పులేదు. నేను అది తప్పు చేస్తే ఎవరైనా వెళ్ళవలసిందే. కానీ బెయిల్ వచ్చి కూడా ఒకరోజు లోన్ ఉండవలసిన పరిస్థితి వచ్చింది కదా అనేది ఒక ఫీలింగ్. ఇది అభిమానుల ఫీలింగ్. ఇది నేషనల్ స్టార్
కొన్ని కోట్ల మంది అభిమాని. అలాగని తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది. కానీ ఇక్కడ విషయంలో ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన అందరిలాగా సినిమా చూద్దామని వెళ్ళాడు. అక్కడ వాళ్ళ టీం తప్పు చేసింది, యాజమాన్యం తప్పు చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ ఉంటుండగా కూడా ఇన్ని వేల మంది జనం వచ్చేసారని తెలుసుండి కూడా పోలీసులు తప్పు చేశారు. ఇది ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి సినిమా ఎలా చూడాలో అలా చూడటానికి వెళ్ళాడు. అక్కడ అనుకోని సంఘటన జరిగింది. అనుకోని సంఘటనని ఆయన బాధ్యత వహిస్తూ మీరు పెట్టారు, తప్పులేదు. కానీ అంత అర్జెంటుగా అత్యవసరంగా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం, A1, A2, A3, A4 అరెస్ట్ చేశారు. మీరు ఆయన కూడా అంత అత్యవసరంగా A11ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, గత కొన్ని రోజుల నుంచి కూడా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని కొన్ని మాటలు వస్తూ ఉన్నాయి. అంటే ఇరు కుటుంబాల మధ్యన కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి, దూరంగా ఉన్నారంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు వన్స్ నిన్న చూస్తే అల్లు అర్జున్ గారు మెగాస్టార్ గారి ఇంటికి వెళ్ళారు. అండ్ ముందు ఎప్పుడైతే ఈ వార్త తెలియగానే మెగాస్టార్ అలాగే సురేఖ గారు బన్నీ వాళ్ళ ఇంటికి వచ్చారు, ఒకరికొకరు మాట్లాడుకున్నారు. మొత్తానికి కొంతవరకు అయితే ఈ విషయాలు మళ్ళీ చర్చకు రావు, సద్దుమణిగాయని అందరూ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. దీని ఏ విధంగా చూడాలంటారు? చుట్టాలు కాకపోరు. నేను ఇది ఈరోజు కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ ఫ్యాన్స్కి కూడా. మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని మీరు కొట్టుకొని మీరు పడుతున్నారు తప్ప వాళ్ళ కుటుంబాలు రెండు ఒకటే, వాళ్ళు వేరు కాదు. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఆత్మ ప్రత్యాత్మ, మేనత్త మేనల్లుడు. దయచేసి ఆ కుటుంబంలో ఇక్కడ సినిమా ఆర్టిస్టులు అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉంటారు. మీరు ఒక్కటి, నేను అల్లు అర్జున్ గారి విషయంలో అందరూ వచ్చారండి. మొత్తం టోటల్గా బాబు నేను వచ్చాను, మస్తరు వేసుకోవాలి, నేను వచ్చాను, నేను రిపోర్ట్ చేశాను చూసుకోండి, నాకు మైక్ ముందు పెట్టి నేను వచ్చాను చూసారా, నా నమ్మకం చూసారా అనే టైపులో హీరో దగ్గర నుంచి పెద్ద హీరోల దాకా వచ్చారు. చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాత దాకా వచ్చారు. ప్రతి వాళ్ళు మళ్ళీ కౌగులించుకోవడం, సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం. అంటే మేమందరం టోటల్గా ఆయన సంఘీభావం తెలిపాము అని. తప్పులేదు, మంచిదే. కానీ నేను ఈ ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే, చిరంజీవి గారి ఫ్యాన్స్ అని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అని ఒకరు తయారయ్యి, అల్లు అర్జున్ గారి ఆర్మీ అని ఇంకొకరు తయారయ్యి, మొత్తం టోటల్గా ఇద్దరు కలిపి సోషల్ మీడియాలో వార్ చేసి కొట్టుకున్నారు. నేను మళ్ళీ అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, సినిమా కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు. ఈరోజు పుష్పని ఎవరు ఆపలేరు.